వచ్చేసేసి స్టార్టింగ్ పడవ మీద నుంచి నీళ్ళలోంచి మొదలు పెట్టాను అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో అయితే చాలా బాగుంటుంది. లైక్ కొట్టండి, లైక్ కొట్టకపోతే మర్చిపోతే లైక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే బొట్టినీళ్ళ కన్ను అనేది వేస్తున్నాను అనమాట. రేపు పొద్దున పాపర్లు పడతాయి. ఏం చేపలు అనేవి రేపు పొద్దున చూద్దాం, పడే ఏం చేపలు పడతాయో. అసలు నాపుడు వాళ్ళు ఏ విధంగా వేస్తామో మీరైతే చూడండి. ఓకేనా? నాకైతే మేమైతే ఇలా వేస్తాము. మరి అన్ని దిక్కుల్లో ఎలా వేస్తున్నారో మనకైతే తెలియదు. ఓకేనా? మీరు ఎలా వేస్తున్నారో కామెంట్ చేయండి. ఓకే, కామెంట్ చేసి నాకు తెలపండి. ఇప్పుడైతే వాళ్ళైతే అట్టయ్యేలో చూద్దాము. ఫస్ట్ అయితే మూట అయితే తిప్పుకుందాము. చూడండి, మూట అయితే తిప్పుకుంటున్నాను. ఇలా ఇచ్చుకున్న తర్వాత తాడు వచ్చింది. ఓకే, ఈ తాడు అంతా సదరంగా ఉందో లేదో చూసుకోండి. అంతా సరి చేసుకోండి తాడు. ఇవి ఇక్కడ ఈ లంగరాయి ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి. దీనికి ఇలా అనేది ముడేస్తాను. పడవ అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మనదైతే. ఓకే, ముడేద్దాము. సరే అయితే చూడండి, ముడి ఊడిపోయిందా? ఊడిపోయింది. ఇప్పుడైతే ఇంకో ముడేస్తున్నాను. సరే అయితే చూడండి, ముందుగా అయితే ఇలా రాయి అనేది కట్టుకోవాలి వాళ్ళకి, లేకపోతే వాళ్ళు నిలబడదు అనమాట రాయి కట్టకపోతే. ఓకేనా? చూడండి, టైట్గా అయితే ముడేసుకోండి బాగా. ఇట్లా ముడేసుకున్న తర్వాత మాకాడైతే మేము ఈ పద్ధతిలో వేస్తాం వల అనేది. మీరు ఏ పద్ధతిలో నాపుడు వాళ్ళు వేస్తారో కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు తీస్తున్న ప్లేస్ అయితే ఇటు నుంచి ఇటు కిందకైతే తీద్దాం అనుకుంటున్నాను. ఒకసారి అయితే మీరు చూడండి ప్లేసు. అటు నుంచి ఇప్పుడు ఇట్లా ఇట్లా ఇటుకి కిందకి తీయాలని అనుకుంటున్నాను. ఒకప్పుడు అయితే ఇదైతే బాట ఫ్రెండ్స్. ఇవి తాడు చెట్లు ఎదురు బాట గడిపోయింది. ఇప్పుడు వచ్చేసేసి లోతు ఎంత ఉందో చూడండి ఒకసారి మీరు. బద్ద మునిగిపోయింది, 5 అడుగులు ఉంటుంది ఈ బద్ద మునిగిపోయింది. ఒకసారి మీరు ఇక్కడ చూడండి, బద్ద మునిగిపోయింది, 5 అడుగులు ఉంది లోతు. ఇప్పుడైతే వల అయితే వేద్దాము. వల వేసి రేపు పొద్దున్న చేపలు ఏమేమి చేపలు పడితే చూద్దాం. ఓకేనా? ఇలా అనేది కాలు నీళ్ళలో దింపుకోవాలి. చూడండి గాయస్, ఒకసారి అయితే రాయి అయితే వదులుతున్నాను. చెట్టుకు కూడా కట్టచ్చు. చూసారా, తాడి చెట్టు ఉంది, తాడి చెట్టుకు కూడా కట్టచ్చు. కానీ నేను తాడి చెట్టు అయితే కట్టలేదు, ఎందుకంటే పురైపోతుందని నేను కట్టలేదు. ఇలా నీళ్ళలో ఉందనుకో ఇబ్బంది ఏమి ఉండదు. ఇది లోతు కోసమని దారం ఎక్కువ పెట్టుకున్నాను, లోతులు వేసేటప్పుడు పనికి వస్తుందని. మీకు కావాలని మీరు మనకి లోతు సరిపోయింది అనుకుంటే ఆడ నుంచి ముడేసుకోండి. ఈ విధంగా చూడండి, ఏ విధంగా ముడేస్తున్నాను ఆ విధంగా మీరు ముడేసుకోండి. ఇట్లా అవసరమైనప్పుడు అది లూజ్ లేకుండా మనకి లోతులో సరిపోద్ది అనమాట. ఈ విధంగా అనేది మనం అనేది వేసుకోవాలన్నమాట వాళ్ళ. చూడండి ఒకసారి ఇలా వేస్తున్నాను. ఆపర్ కట్ అనే కాదు, మీకు వచ్చేసేసి సన్నగట్టు పెద్దగట్టు ఏదైనా సరే ఇలానే వేస్తాము. ఓకేనా? చూడండి, ఒకసారి తడుపుకున్నాం అలా. తడుపుకున్న తర్వాత చూడండి, ఇట్లా కాళ్ళు ఇట్లా అనకుండా వెనక్కి వేయాలన్నమాట వల. గుర్తుకొట్టకండి ఫ్రెండ్స్, అదిగా అక్కడైతే వేసాం మనం ఆ తాడి చెట్టు కాడ. వేసి దాంట్లో ఇట్లా వదలడమే. ఇవి చూడండి, చిన్న బెండ్లు అనేవి ఉండవు. ఇవి 5 అడుగులు కాకుండా పైన కింద నేల మీదకి పోయేసరికి 3 అడుగులు పైన ఉంటుంది. మిగతా అంటే చెత్త చెదారం ఏమన్నా ఉంటే పైన వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా? ఇది కిందకి వెళ్ళిపోద్ది, వాళ్ళని కానరాదు. ఆ ఫస్ట్ బెండ్ కావచ్చింది మనకంటే, ఫస్ట్ బెండ్ కానొచ్చింది అదే మన బెండు. ఇదిగో ఇది వచ్చేసేసి బుడ్డ బెండు. ఫస్ట్ బెండ్ మాత్రమే కానొస్తుంది. ఓకేనా? ఇది వచ్చేసేసి బుడ్డ బెండు. ఇట్లా మొత్తం సన్న బెండ్ ఉంటుంది వాళ్ళ నీళ్ళలోకి పోవడానికి. ఇది వచ్చేసేసి పాపర్ కట్ట. ఇది వచ్చేసేసి బొట్టినాలు ఫ్రెండ్స్. చూడండి, బొట్టినాలు, పాపర్లు, జల్లలు 5 అడుగులు తీయి, చిరగందులు. ఓకేనా? తెల్లారి మీకు చూపిస్తాను ఏం చేపలు పడతాయి అనేది. తెల్లారి చూద్దాం. ఈ విధంగా అనేది వల వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా నాపు వాళ్ళు వేస్తాం మేము. చూడండి, కాళ్ళు ఇట్లా ఆడేయటానికి పడవకు అడ్డంగా కూర్చున్నాను అనమాట. పడవ అనేది వెనక్కి పోవాలి కదా, ఇట్లా అనేది వేస్తున్నాను. కాళ్ళు అట్ట ఆడిపోతే పడవ ఎటు పడితే అటు వెళ్ళిపోద్ది. అవును, అందుకని చెప్పి అలానే ఆడియాలి నీళ్ళని. పడవ కంట్రోల్కి వెళ్ళాలి కదా మనం. కొంచెం తడుపుకున్నాం పోతాం. ఓకే, ఇప్పటి నుంచి సాగిద్దాం వల. ఇలా ఇల్లు అయితే లాగుతున్నాను, ఏం చేప పడితే చూద్దాము. అంచెమిటి వేస్తున్నాను, వడ్డేమిటి
పాములు పడకూడదని మనం అనుకున్నాము. పాములు పడకూడదని అనుకున్నాము. ఆయనకైతే చూపిస్తా ఫ్రెండ్స్ అనుకుంది ఒడ్డు చూడండి ఒకసారి. కేజీ ముక్క అన్నమాట. ఇది కేజీ వల. దీని రేట్ వచ్చేసేసి నాకు 750 రూపాయలు పడింది కేజీ. అప్పట్లో అన్నమాట, సంవత్సరం కింద 750 రూపాయలు పడింది. మరి ఇప్పుడు ఎంతో మనకు తెలియదు. ఇప్పుడు రేటు పెరిగినాయి అంట. దీనికి కోస తాడు, ఈ దారాలు, బులుగు దారాలు మొత్తం కలిపి పెచ్చే అయ్యిద్ది వల. ఓకేనా, వల పెచ్చే అయ్యిద్ది రేటు. దీని ఓన్లీ వల మాత్రమే నేను చెప్పేది 750 రూపాయలు అనమాట ఈ వల. ఓకేనా, కోస దారం కానీ బులుగు దారాలు, వీటికి సంబంధించిన కోస ఇవన్నీ కూడా ఎక్స్ట్రా రేట్ అనేది పడుతుంది. అది దానికి సంబంధించిన వీడియో ఇంకో వీడియో చేస్తాను. అంటే ఈ తాడు ఎంత పడుతుంది మనకి అనేది నేను క్యాలిక్యులేట్ చేసుకొని మీకు వివరణ అనేది ఇస్తానన్నమాట. ఓకేనా, మిస్ కాకుండా మన వీడియోలు అన్నీ చూస్తున్నారు. థ్యాంక్స్ అండి అందరికీ. చూస్తూ ఉండండి. అక్కడి నుంచి వేసుకుంటూ వచ్చాం వల అనేది. ఇట్లా ఇదొకటి అనమాట మేము వలేసేది. ఓకేనా, సింగిల్గా ఒక మనిషి వేసుకొని పోవచ్చు ఈ వల అనేది. ఈ విధంగా ఆ నాపుడు వలలు కూడా ఇలానే వేసాము మేము. 5లు 6లు 8లు అన్నీ కూడా ఇలానే వేసాము. సరే చూడండి, వల అయితే సగం వేసాము. మిగతా సగం వేసిన తర్వాత చూపెడతాం మీకు. ఓకేనా, వీడియో లెంత్ అయిపోతుంది. ఓకే గాయ్స్, చూడండి గాయస్, ఒకసారి అయితే వల అయితే అయిపోవచ్చింది. లాస్ట్కి వచ్చింది అనమాట. లాస్ట్కి అయితే వచ్చింది. సరే అయితే చూడండి, ఇది తెల్లారైతే చూద్దాం మనం చేపలు. ఈ పూట అయితే వేస్తున్నాను. ఓకేనా, ఈ పూట వేసేసి తెల్లారి చూద్దాం చేపలు. బెండ అడ్డం పడిపోయింది. దీనికి నీళ్ళు అయితే లాగుతున్నాడు, సైడ్ లాగుతుంది వల. వెనక కాలుతో నెట్టుకుంటూ మనం కంట్రోల్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. వల టైట్గా లాక్కుంటూ వేసుకోవాలా. చూడండి, అయిపోవచ్చింది వల. చాలా దూరం వచ్చింది. అయిపోయింది. అలా అయితే అయిపోయింది. చూడండి, లంగర్ అయితే దింపుదాం మనం. లంగర్ అనేది దింపాలి రాయి, లేకపోతే వల అనేది తాడి చెట్టుకి వెళ్ళిపోద్ది. రైట్ నిలబడదా అనమాట. ఓకేనా, ముందైతే చిక్కులు అయిపోయింది. దారాలు తీసుకుంటాను. సార్ అయితే చిక్కులు తీస్తాను. చిక్కు అయితే తీసేసాను. సరే అయితే చూడండి, మన వీడియో అయితే పూర్తిగా చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అనమాట. అందరికీ థ్యాంక్స్. మన వీడియో చూస్తున్న అందరికీ, సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా పేరు అంటున్నా థ్యాంక్స్ అనమాట. అందరికీ థ్యాంక్స్. మీరు లేకపోతే ఇంత సపోర్ట్ నాకు వచ్చేదే కాదు. ఓకేనా, ఇట్లనే సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఓకేనా, ముందు మరిన్ని పెద్ద వీడియోలు చేయాలని నేను అనుకుంటున్నాను. ఓకేనా గాయస్, ఇదైతే కొంచెం చిక్కుబడింది. కొంచెం కట్ చేస్తాను. గాయస్, లంగర్ అయితే కట్టాను అనమాట. వాళ్ళైతే ఎండింగ్ అయిపోయింది. వాళ్ళైతే వేసేసాను. లంగర్ అయితే కడుతున్నాను, వేసేసాను అనమాట లంగరు. మన వల అయితే చూద్దాం రండి. ఇక్కడ చూడండి ఒకసారి, మీరు ఇక్కడ చూపిస్తాను రండి. ఇదిగో ఇక్కడ నుంచి చూడండి, పై ఆడదాకా తేలింది. ఇది కొంచెం మెరకనుకుంటా తేలింది వల మనకి. కొంచెంగా మునిగిపోతుంది వల అనేది. మొత్తం మునిగిపోయింది వల. చూపిస్తాను అండి. మునిగింది ఫ్రెండ్స్. చూడండి గాయస్, ఇదన్నమాట మన వల. చూసారా, ఇంకా చాట్లో జరగబోయి పడుతుంది చేపలు. ఇంకా ఎక్కువ లాభాక ఇంకా కంపెనీలు ఎక్కించుకునేది ఇంకా వెళ్ళదు, వచ్చింది. ఓకే గాయస్, బాయ్ గాయస్. తెల్లారి చూద్దాం ఏం చేపలు పడతాయో. ఓకేనా, దీంట్లో ఏం చేపలు వస్తాయో కూడా చూపిస్తా. ఓకేనా.